షష్ఠి పూర్తి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. ఈ ద్వితీయ భాగంలో మనం చెప్పుకుందాం. ఇంకోసారి రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్ చౌదరి, ఆకాంక్ష సింగ్, అచ్యుత్ కుమారు, ఆనంద్ చక్రపాణి, చలాకి చంటి, ప్రభాస్ సీను, చక్రపాణి ఆనంద్, జబర్దస్త్ రాము, తర్వాత మురళీధర్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయక, పవన్ ప్రభు ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్, స్క్రీన్ ప్లే కాగా, రూపేష్ చౌదరి నిర్మాత, ఇళయరాజా మాస్ట్రో సంగీతము, రామరెడ్డి సినిమాటోగ్రఫీ, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగు, తోటతరణి ఆర్ట్ డైరెక్షన్. ఇక సినిమా నిడివి మనం మొదటి భాగంలో మళ్ళీ చెప్పుకుందాం. ఈ భాగంలో కూడా 2 గంటల 33 నిమిషాలు. యూఏ సర్టిఫికేట్ 30 మే 2020 శుక్రవారం రోజు ఈ సినిమా విడుదలైంది. ఇక రాజేంద్ర ప్రసాద్ గత సినిమా అంటే పాపులర్ సినిమా ఏప్రిల్ 1 విడుదలలో ఆయన పోషించిన పాత్ర పేరు దివాకరం. అట్లాగే శోభన పాత్ర పేరు అందులో భువన. ఆ భువన పాత్రని అర్చన ఇందులో చేసింది. ఆ దివాకరం పాత్రను రాజేంద్ర ప్రసాద్ చేయగా, వీళ్ళిద్దరి మధ్య మనస్పార్థలతో 30 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు కలివిడిగా లేనటువంటిది, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని చెప్పేసి చూపించారు. దానికి సంఘటనలు ఏంటనేది సెకండ్ హాఫ్లో చూపించారు. ఫస్ట్ హాఫ్లో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా హీరో ఉన్నాడు రూపేష్. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆమె ఒక దేవాలయ ధర్మకర్త. అయితే ధర్మకర్త ఆమె ధర్మకర్తగా ఉంటూ ఒక్కసారిగా రివెంజ్ తీసుకునేటువంటి టైప్ మెంటాలిటీ ఆమెకు ఉండేది. పొసగల క్యారెక్టరైజేషన్ పొసగల. అట్లాగే అప్పుడు హీరోయిన్ కోసము తన మంచితనాన్ని, అప్పటిదాకున్న నిజాయితీని హీరో వదులుకొని తన స్నేహితురాలు, అర్చన యొక్క స్నేహితురాలు, తల్లి స్నేహితురాలు యొక్క కొడుకుకి జరిగితే అన్యాయం, అక్కడ ప్రాణం కోల్పోతే అతని కేసులో డబ్బులు తీసుకోవడం, అదంతా బ్లంట్గా అనిపిస్తుంది మనకి. అంటే క్యారెక్టరైజేషన్స్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోలేదు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఒక్కటే ఈ సినిమాకు సెకండ్ హాఫ్లో మళ్ళీ కనబడ్డం, అక్కడక్కడ గెస్ట్ లాగా వచ్చిపోవడం, తర్వాత స్టార్టింగ్ ఇతను హీరో గురించి చూపించి, ఆ తర్వాత బాల్యం గురించి చెప్పేటప్పుడు చూపించి అక్కడ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పేరు లేయడం పుసగల. అట్లా కొన్ని స్క్రీన్ ప్లే లోపాలు అవి జరిగినాయి. పవన్ ప్రభు సొంతంగా తనే కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం కావడం వల్ల అందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కొంచెం డిసైడ్ చేసుకోలేకపోయినట్టుగా క్లియర్గా కనపడింది. అయితే ఇందులో ప్లస్లు లేవా అంటే ప్లస్లు ఉన్నాయి. ఇందులో మాస్ట్రో ఇళయరాజా సంగీతం పెట్టుకొని ప్లస్ చాలా రోజుల తర్వాత ఇళయరాజా మంచిగా మనకు ఒక వినసొంపైనటువంటి సంగీతాన్ని అందించేటువంటి ప్రయత్నం చేశాడు ఇళయరాజా. స్టార్టింగ్లో ఒక మన నాగరాజు రాజేంద్ర ప్రసాద్ గారి సహాయకుడు, ఆయన అంటే రాజేంద్ర ప్రసాద్ గారి మేనేజర్ గారు, ఆయన ఏదైతే వేషం వేశాడో అది బాగుంది వేషము. దానికి ఒక ఆపోజిట్ ఒక లేడీ, వాళ్ళ మధ్య అన్యాయం జరిగితే అది ఏ రకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రూపాయి కూడా తీసుకోకుండా ఆమెకు డబ్బులు ఇప్పించాడు అన్నది మనకు మొదలు చూపిస్తారు. మనకు స్టార్టింగ్లో చూపించిన తర్వాత మనకి ఆ క్యారెక్టర్ మీద అంత ఒక మంచి ఇది ఏర్పడిన తర్వాత హీరోయిన్ వచ్చేసి నెగిటివ్గా చెప్పడము, ఆ తర్వాత విలన్తో చేతులు కలిపి ఏదో చేసి ట్విస్ట్ చూపించడము, ఆ తర్వాత ఇతను ఆమె కోసం అబద్ధాలు కోరికైనప్పుడు తల్లి జీర్ణించుకోలేక తండ్రే చేసిండు ఇట్లా నువ్వు కూడా అలాగే చేస్తున్నావా అని చెప్పేసి బాధపడ్డాము. అర్చన యంగ్ ఏజ్లో, రాజేంద్ర ప్రసాద్ యంగ్ ఏజ్లో కొంచెం మనం ఇద్దరిని చూడడానికి కూడా ఇబ్బంది ఉంటాం. రాజేంద్ర ప్రసాద్ చాలా బాగా కనబడ్డాడు, అర్చన మాత్రం చాలా డల్గా కనబడింది. అతని ముందు అస్సలు తేలిపోయింది. అది ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ ఇంకా అందం చెక్కు చెదరలేదు ఆయనది. పొట్ట మాత్రం కనబడింది కొంచెం. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు కనబడ్డప్పుడు కాళ్ళ మీద కొడుకు పడకుండా కౌగిలించుకోవడం నేటి సంస్కృతిని చూపిస్తుంది. అట్లాగే సాంగ్స్ మాత్రం ఈ సినిమాలో అదిరిపోయిన సాంగ్స్ పడ్డాయి. రాత్రంతా రచ్చే నువ్వంటే పిచ్చే, రాత్రంతా రచ్చే మరి నువ్వంటే పిచ్చే పాటలో గ్లామర్ రోల్కి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మనకి గతంలో ప్రేమించుకుందాం రా సినిమాలో అంజలా జుబేర్ని ఏ రకంగా ఎక్స్పోజ్ చేశారో, ఆ పాటలో స్టార్టింగ్లో నీళ్ళలో అలా ఎక్స్పోజ్ చేస్తూ ఆకాంక్షని షార్ట్స్లో వేసి రకరకాల సిక్స్ భంగిమలలో పెట్టి బాగా ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే పాట సంగీతం కూడా ఇళయరాజా మార్క్ సంగీతం ఉండడంతో బాగా ఆకట్టుకునే విధంగా మనకు కళ్యాణిజమా టైప్ ఆర్కెస్ట్రేషన్ ఈ సినిమాలో పాటలు కనబడింది. సో ఈ పాట కొంచెం గ్లామర్గా యువతను ఆకట్టుకునే విధంగా కనబడ్డది ఈ పాట. తర్వాత ఏదో ఏ జన్మదోని పరిచయం, ఏదో నీ వల్ల నాలో ఈ పరవశం పాట మళ్ళీ మనకు ఇళయరాజా పాత పాటలను గుర్తు చేస్తుంది. అట్లాగే వంశీ టైప్ చిత్రీకరణ, అంటే అక్కడ చీకటిని చూపిస్తున్నప్పుడు ఒక 6 లేడీస్ని పెట్టి పెదవులకంతా నల్ల రంగేసి కాటుకలాగా దిద్ది, అది ఫ్రేమింగ్ కూడా డ్రోన్లో పైన టాప్ యాంగిల్లో వేయడం, అదంతా కూడా మనకు వంశీ స్టైల్ కనబడ్డది పవన్ ప్రభులో.
సో వంశీ డైరెక్ట్ చేస్తున్నాడేమో అనే టైప్లో సంగీతం ఇళయరాజాది ఉండడంతో మనకు వంశీ డైరెక్ట్ చేశాడేమో సినిమా. మనకు ఇంటర్వెల్లో మనకి పవన్ ప్రభు అని పడ్డప్పుడు కొంచెం మార్క్ కనబడ్డది, వంశీ మార్క్ కనబడింది. ఆ పాట సాహిత్యపరంగా కానీ సంగీత పరంగా కానీ చిత్రీకరణ పరంగా కానీ బాగుంది పాట. సో స్టార్టింగ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్, తర్వాత ఇవి బాగున్నాయి. తర్వాత హీరో ఈమె బాగా లంచాలతో సంపాదించమని చెప్పి హీరోయిన్ చెప్పిన తర్వాత ఇంటి ఎదురు ఇల్లు కొనుక్కొని అటు పోయినప్పుడు ఆమెను ఫాలో చేసే దగ్గర కూడా కొంచెం డౌన్ యాంగిల్లో పెట్టకుండా మామూలుగా ముంగట కట్ చేసి ముంగట వెనుక కట్ చేసి అది ఎడిటింగ్లో అలా కాకుండా ఇంకొంచెం కమర్షియల్గా మనం కింద నుంచి పెట్టేటువంటి టాప్ యాంగిల్ కాకుండా బ్యాక్ యాంగిల్ పెట్టేటువంటి అవకాశం ఉన్నా కూడా అది వాడుకోలే. ఎందుకంటే కింద బిల్డింగ్ కిందంతా పై దాకా ఎక్కుతుంది హీరోయిన్. ఎక్కిన తర్వాత చూసి నువ్వే ఓనర్వా అని చెప్పేసి ఆనందపడేటువంటి సన్నివేశం. సో మొత్తానికి ఇంకో దగ్గర మనం మాట్లాడుకోవడానికి వీళ్ళు ఎక్కడో లొకేషన్ కోసం ఒక పక్కకు వచ్చి మాట్లాడుకోవడము కొంచెం అసందర్భ సాహిత్యంగా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ధర్మదాత అన్నప్పుడు ఈమె ఎంతో హుందాగా ఉండాలి, కానీ ఈమె భావాలన్నీ కూడా నీచంగా ఉంటాయి. సో పగ తీసుకునేటువంటి టైప్లో ఉంటాయి. తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్ చక్రపాణి. ఆ చక్రపాణి ఎవరు పెళ్లి చేసుకోవడం రాజేంద్ర ప్రసాద్ తెలియకపోవడం అనేది ఫూలిష్ కంటే ఫూలిష్ థాట్ అది ఆమె. కానీ ఆ పాత్ర వేసిన ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె హీరోయిన్ కన్నా బాగుండడం ఒక విశేషం కాగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కు పనికొచ్చింది ఆమె అందం. అయితే చాలా అందంగా కనబడ్డది ఆమె. కాకపోతే ఆ అందం అత్తే కాబట్టి ఆమె కూతురు అందంగా ఉందన్న లాజిక్లో మనం అర్థం చేసుకోవాలి. ఆకాంక్ష సింగ్ ఆమె కూతురు కాబట్టి అట్లా అర్థం చేసుకోవాలా. చక్రపాణి ఆ పట్టించే దగ్గర కూడా రాజేంద్ర ప్రసాద్ బిహేవ్ చేసినటువంటి క్యారెక్టర్ బిహేవియర్ కూడా మనకు అతకదు. ఇక్కడ ఈమె నిజాయితీ కోసం అనుకొని రేషన్ షాప్లో వీళ్ళేదో అవకతవకలు చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడము, ఆ తర్వాత ఈయన ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి జైల్లో ఉన్నటువంటి స్నేహితుడికి మిఠాయి తినిపించడానికి రావడము, అవన్నీ కూడా అసందర్భంగా కరెక్ట్గా అనిపించవు ఆ సన్నివేశాలన్నీ. కానీ ఎక్కడ కాపాడిన సినిమా అంటే రాజేంద్ర ప్రసాద్ నటన. తర్వాత లాస్ట్లో ఒక మాట అంటాడు, నా మొదటి ఆశ నువ్వే, నా చివరి కోరిక నువ్వే అనే దగ్గర శుభమేసి వాళ్ళ షష్ఠి పూర్తి చేసిన తర్వాత చేయడం. ఇంటర్వెల్కి ముందు కూడా దేవుని దగ్గర షష్ఠి పూర్తి అన్నది ఇంపార్టెంట్ అనేది ఒక ప్రవచనకర్త చెప్పినట్టుగా చెప్పడం, ఇవి బాగున్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే రూపేష్ చౌదరి పర్వాలేదు అనిపించిన నటన చూపించినా కూడా మనకి ఇక్కడ కన్నడ నటులు వీళ్ళందరిని పెట్టి కొంచెం ప్యాడింగ్ కూడా డిఫరెంట్గా పెట్టేటువంటి ప్రయత్నం చేసి కొంచెం డిఫరెంట్గా తీసుకుంటే ఈజీ చేస్తాడు. స్ట్రక్చర్ వెనుక స్ట్రక్చర్ కానీ హీరోయిన్ స్ట్రక్చర్ మనకి సినిమాలో బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. తర్వాత స్టార్టింగ్ పాటలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పాట ఇంట్రడక్షన్ హీరో సాంగ్ టైప్లో పెట్టుకున్నా కూడా, అంటే ఇంట్రడక్షన్లో చూపించలేదు, మధ్యలో చూపించినా పర్వాలేదు అనిపించింది ఆ పాట. సెకండ్ పాట థర్డ్ పాట బాగున్నాయి, ఇంకా లాస్ట్ ఫోర్త్ పాట కూడా బాగుంది. 3 పాటలు బాగా అనిపించాయి. రచ్చ రచ్చ అనే పాట కానీ ఇప్పుడు ఇందాక నీలో నా పరవశం అన్న టైప్ పాట, ఆ రెండు సాహిత్యపరంగా సంగీతపరంగా కూడా బాగా ఆకట్టుకునే విధంగా సాగాయి. తర్వాత కథలో ఈ మెలికలు ఏంటంటే స్నేహము ఎక్కడైతే మన మిత్రలాభం మిత్రభేదం లాగా లాస్ట్కి వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్లో డిఫరెన్స్ వచ్చిన తర్వాత పగ తీర్చుకునేటువంటి క్యారెక్టర్గా ఈమె. ఆ తర్వాత ఎవడైతే విలన్ ఉన్నాడో వాడే వాళ్ళ సొంత బావ అన్న టైప్లో చూపించి అక్కడ తల్లికి ఏం తెలియదని, తర్వాత అక్కడ ఇంకొక సాఫ్ట్ క్యారెక్టర్ని పెట్టి సార్ నాకు ఈ సంబంధం లేదంటే నాకు తెలుసయ్యా అని చెప్పడం అంత నాటకీయంగా అనిపించింది. ఇంకా స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా చేసుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా స్క్రిప్ట్ మీద కొంచెం దృష్టి పెట్టినట్టు అనిపించాలి, కానీ మేకింగ్ పైన మంచి దృష్టి పెట్టారని అనిపించింది. షష్ఠిపూర్తి సినిమా ఓవరాల్గా ఏంటంటే ఫ్యామిలీస్ని రాజేంద్ర ప్రసాద్ తరఫున లాక్కునే ఫ్యామిలీస్ వస్తే రాజేంద్ర ప్రసాద్ స్టార్టింగ్లో ఉండకపోవడం కొంచెం వెళ్తూ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో వచ్చిన తర్వాత పూర్తి మన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. అర్చన నల్లగా ఉంటుందని మనకు సంగతి మనకు తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఆమె అందంతో అభినయంతో ఎంతో బాగుంటుందన్న సంగతి అందరికీ తెలిసింది. కానీ యంగ్ అర్చనని చూపించినప్పుడు ఫిజికల్ పరంగా ఆమె సెట్ అయినా కూడా ఆమె అందము రాజేంద్ర ప్రసాద్ పక్కన మ్యాచ్ కాల. ఇంకా పెళ్లి పుస్తకం నాటి రాజేంద్ర ప్రసాదే మనకు అతను యంగ్ గెటప్లో కొంచెం పొట్ట తప్ప మిగతా అంతా కనబడి అంత మెయింటెనెన్స్ అలా ఉన్న ఆయన హావభావాలు కానీ అద్భుతంగా యాక్ట్ చేసి అతను బాగా చేశాడు. రూపేష్ కూడా పర్వాలేదు ట్రై చేశాడు. రాజేంద్ర ప్రసాద్ పక్కన ఒక మేరు నగధీరుడు పక్కన రాణించేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి, కానీ ఆకాంక్ష సింగ్ మాత్రం అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది, లుక్స్తో ఆకట్టుకుంది, స్ట్రక్చర్తో ఆకట్టుకుంది, చాలా అద్భుతంగా అనిపించింది. అట్లాగే సాంగ్స్ ఇళయరాజా రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ అద్భుతంగా మాస్ట్రో ఇళయరాజా తన యొక్క స్టైల్ని తన యొక్క గొప్పతనాన్ని మరోసారి చాటుకున్నాడు ఆయన. సో ఇళయరాజా ఈ సినిమాకి మెయిన్ వెన్నుముక. పవన్ ప్రభు ఇంకొంచెం స్క్రిప్ట్ మీద కసరత్ చేయాల్సింది, పర్వాలేదు దర్శకత్వం పర్వాలేదు అనిపించింది. సో మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ ఉండడం వల్ల ఈ సినిమాకి వెళ్ళిపోయిందని అనుకోవాలి మనము. సో రాజేంద్ర ప్రసాద్ నటనకు మాత్రం వంక పెట్టే పని లేదు. ఒక రాజేంద్ర ప్రసాద్ ఒక్కటే అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా. జడ్జి దగ్గర ఆ తర్వాత ఇతను క్లాస్మేట్ తండ్రి అనేది తెలియదు అంట, డీన్ ఇతని తండ్రి అని తెలియకపోవడం కూడా పెద్ద జోకు, బ్యాక్తో నడవాల్సినంత పెద్ద జోక్ అది.
సో అక్కడ జడ్జి దగ్గర కాళ్ళు పట్టీలు కడుతూ అతను షూస్ కడుతున్నటువంటి ఇతను చూసి మీ ఫాదరా అని అనడం ఎంత హాస్యాస్పదం అంటే అంత కొన్ని సంవత్సరాలు కలిసి చదువుకున్నారు, కొట్టుకున్నారు. అక్కడ డీన్ ఆయన కొడుకా లేదా అని తెలీదా? అక్కడ కొట్టుకునే సీన్ కూడా చాలా చౌకబారు ఫైటింగ్ సీను. మనకు ఆ లాయర్ ఎవరు పలానా లాయర్ అని అన్నప్పుడు, నా క్లాస్మేటే అన్నప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకునే సన్నివేశం దగ్గర కానీ, ఆ డీన్ ఇతను చెంప మీదకి వాళ్ళు కొట్టేటువంటి సన్నివేశం దగ్గర తల్లి వచ్చేసి మళ్ళీ అక్కడ కొట్టడం కానీ చాలా నాటకీయతగా, చాలా అసహజంగా అనిపిస్తుంది. అట్లాగే ఈ తల్లికి దూరంగా ఉండమని చెప్పి, నీకు బుద్ధలు నేను పెట్టను అని చెప్పి తల్లి అనడం కూడా యాంటీ సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది మనకి. ఓవరాల్గా ఏంటంటే తన వర్షం రెయిన్ ఎఫెక్ట్ కోసమే వాళ్ళ తల్లి స్నేహితురాలు వచ్చి వర్షంలో ఒసే రావే బయటికి అని కొడుకు చేసిన తప్పుకి అసే ఒసే అని చెప్పి అనడం కూడా సహేతుకంగా అనిపించదు. ఇంకొంచెం వర్కౌట్ చేసి కొంచెం లాజికల్గా ఉంటే వీళ్ళు తీసినటువంటి విజువల్స్ కొన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. లొకేషన్ బాగుంది, ముఖ్యంగా గోదావరి అందాల మీద తీశారు. రాజమహేంద్రవరంలో చేసినట్టుగా సినిమా మనకి కోర్టు అవన్నీ చూపించడం వల్ల జరుగుతుంది. ఆంధ్ర ప్రాంతంలో జరిగే కథ ఇది. సో ఓవరాల్గా రాజేంద్ర ప్రసాద్ లాంటి మేటి నటుని పెట్టుకొని చక్కగా వాడుకున్న, అర్చన లాంటి నటిని కూడా చక్కగా వాడుకున్నా కూడా ఆకాంక్ష సింగ్ గ్లామర్ ఈ సినిమాని ఎక్కువ ఇది చేసిన, మేస్ట్రో ఇళరాజా సంగీతం సహకరించిన, ఇంకొంచెం స్క్రిప్ట్లో బలం ఉంటే కనుక మంచి సినిమా ఇది షష్టి పూర్తి అయినా కూడా ఓవరాల్గా ఫ్యామిలీస్ ఆకట్టుకునే దిశగా సెకండ్ హాఫ్ అంతా రాజేంద్ర ప్రసాద్ భుజం మీద వేసుకున్నందుకు సినిమా ఆకట్టుకునే విధంగా తయారైనట్టే అనుకోవచ్చు. ఈ వారం విడుదలైన సినిమాల్లో బెటర్ సినిమా ఇదే కాబట్టి కొద్దో గొప్ప ఫ్యామిలీ ఆడియన్స్ని లాక్కునేటువంటి, మల్టీప్లెక్స్లో ఆడేటువంటి లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.